వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాము. ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆలయ నిర్వాహకులు కావచ్చు, ఆలయ అధికారులు, అలానే పూసపాటి వంశీల ఆడపడుచు పైడితల్లి అమ్మవారు కాబట్టి పూసపాటి వంశీల అయినటువంటి ఈ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలు, హోమాలు అన్నీ కూడా చాలా నిర్విరామంగా 3 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయని అయితే ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ అయితే ఆలయ విశేషాలు, అలానే ఇక్కడ ఆలయ నిర్మాణానికి పునః నిర్మాణానికి ఏర్పాట్లు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, ఆలయ పునః ప్రతిష్ట ఏ విధంగా జరుగుతుంది అనేది మనము చూద్దాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణి శ్రీ పైడితల్లమ్మ వారి శిఖర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా 2వ రోజు మనకి యాగశాల, మనకి దేవతలందరికీ కూడా అర్చనలు చేయడం జరిగింది. అలాగే మనకి పర్యజ్ఞీకరణ అనేటటువంటి కార్యక్రమం నిర్వహింపబడింది. అదేవిధంగా జలాదివాసం నిర్వహింపబడింది. ఇప్పుడు ధాన్యాదివాసాన్ని కూడా మనకి చేస్తున్నారు. అలాగే ఉదక శాంతి చేస్తున్నారు. అలాగే యాగశాలలో 2వ రోజు చేసేటటువంటి పూర్ణాహుతిలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహింపబడింది. యాగశాలార్చన అనేటటువంటి అర్చనలన్నీ కూడా నిర్వహింపబడ్డాయి. సాయంత్రం గ్రామ ప్రదక్షిణ, అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపుడైన పైడితల్లమ్మవారి యొక్క శిఖరాలు గ్రామం అంతా కూడా ఇక్కడి నుంచి కోట మొదలుకొని బాలాజీ జంక్షన్, గంట స్తంభం, మళ్ళీ అమ్మవారి దేవాలయం వరకు కూడా ప్రదక్షిణ పూర్వకంగా గ్రామ ప్రదక్షిణ చేసి గ్రామ బలిహరణ ఇచ్చి అమ్మవారు రేపు ప్రతిష్ట, శిఖర ప్రతిష్టకి సన్నిగ్ధమై ఉంటారు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ జై పైడిమాంబ. చూస్తున్నారు కదా, అమ్మవారి ఆలయ పునః నూతన శిఖర కలశాభిషేకము, అలానే మహోత్సవ కార్యక్రమం అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. అలానే ఆలయ అర్చకులు కూడా ఇక్కడ వేద పండితుల మధ్య కలశాలకు అయితే వివిధ రకాల పూజలు, పంచామృత అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. అలానే వాళ్ళ మాటలు కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు సాయంత్రం అయితే కలశాల ఊరేగింపు కూడా చాలా ఘనంగా జరుగుతుంది. మొత్తం బాలాజీ జంక్షన్ కావచ్చు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలాగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ పునః ప్రతిష్ట కార్యక్రమము రేపు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూసపాటి వంశీయులు, అలానే గోవా గవర్నర్ అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా విచ్చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా కన్నుల పండుగ అమ్మవారి ఆలయ పునః కార్యక్రమం మనం చూసుకుంటే ఆలయ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. రేపు అయితే ప్రారంభోత్సవం చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. మహాకుంభాభిషేకానికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆహ్వానం ఉంది. ప్రతి ఊరి నుంచి కూడా గ్రామ ప్రజలు కావచ్చు, ఉత్తరాంధ్ర ఇలవేలుపు అయినటువంటి పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాలని అయితే ఇక్కడ కోరుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాలని అయితే ఆశిస్తూ సీమ, సుమన్ టీవీ, విజయనగరం.